నల్లగా ఉంటే పెళ్ళి కాదు, తెల్లగా ఉంటేనే అందం. మార్కెట్లో దొరికే క్రీములు రాస్తే వారం రోజుల్లో తెల్లగా అయిపోతారు. మన దేశంలో ఇలాంటి మాటలు మనం పుట్టినప్పటి నుండి వింటూనే ఉన్నాం. మన ఇంట్లో చిన్న పిల్లలు పుడితే మొదట అడిగే ప్రశ్న పాప బాబా, అదే అమ్మాయ అబ్బాయ, తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా. ఇది మెయిన్ డిస్క్రిమినేషన్, కలర్ డిస్క్రిమినేషన్ అని అంటాం మనం. అసలు భారతీయులకి ఈ తెల్ల రంగు అంటే ఫేర్ స్కిన్పై ఎందుకు అంత పిచ్చి? నల్లటి లేదా చాక్లెట్ బ్రౌన్ రంగును మనం ఎందుకు మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోతున్నాం? అసలు దీని వెనక ఉన్న కారణాలు ఏందో ఈ వీడియోలో ఈరోజు మనం దాని గురించే మాట్లాడి దాని గురించే తెలుసుకుందాం. ఈ రంగు వివక్షత అనేది రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీని వెనక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఒక మైండ్ గేమ్ అన్నమాట. ఈ వెనక మైండ్ గేమ్స్ చాలా ఉన్నాయి. వలస పాలన మనల్ని దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారు. వాళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి తెల్లగా ఉన్న వాళ్ళే పాలకులు, తెల్లగా ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు, తెల్లగా ఉన్న వాళ్ళే తెలివైన వాళ్ళు అనే ఒక తప్పుడు ఆలోచన మన మైండ్లలో నాటేశారు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆ బానిసత్వ మనస్తత్వం అంటే కలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఇంకా మనల్ని వదలలేదు. ఇంకోవైపు ఈ పూర్వము శ్రమ విభజన అని ఉండేది, అదే క్లాస్ సిస్టమ్ అని. పాత రోజుల్లో ఎండలో కష్టపడి పనిచేసే రైతులు, శ్రామికులు నల్లగా ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు రోజంతా ఎండలో పని చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ చర్మం అంతా కాస్త డల్గా మట్టిబారి కాస్త గోధుమ రంగు ఆ టైపులో అయిపోయి ఉంటుంది, మాసిపోయి ఉంటుంది. అయితే ఇంట్లో కూర్చొని సుఖపడే ధనికులు తెల్లగా ఉండేవారు. దీనివల్ల అంటే వాళ్ళు బయట ఏ ఎండకి తిరగరు, వానకి తిరగరు, ఏది ఉండదు కదా, మంచిగా కూర్చొని ఇంట్లోనే కూర్చొని ఏ శ్రమ చేయకుండా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ చర్మం కాస్త కాంతివంతంగా షైనింగ్గా ఉండేది. దీనివల్ల తెల్ల రంగు అనేది కేవలం రంగు కాదు, అదొక స్టేటస్ సింబల్ అనేది మారిపోయింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మీడియా మరియు సినిమా ప్రభావం. మన సినిమాలలో హీరోయిన్ అంటే ఖచ్చితంగా తెల్లగా పాలరాతి బొమ్మలా ఉండాలి. విలన్ లేదా కష్టాలలో ఉన్నోళ్ళు నల్లగా చూపిస్తారు. ఇవన్నీ ప్రజల మైండ్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కార్పొరేట్ మైండ్ గేమ్ కూడా చాలా ఉంది ఈ రంగు దగ్గర. భారతీయులకు తెల్ల రంగు అంటే పిచ్చి. దాన్ని క్యాష్ చేసుకోవటంలో నెంబర్ 1 సక్సెస్ అయిన బ్రాండ్ ఏమిటో తెలుసా? అదే ఫెయిర్ అండ్ లవ్లీ. 1970ల కాలంలో ఈ క్రీము ఫెయిర్ అండ్ లవ్లీ అనే క్రీము మార్కెట్లోకి తెచ్చారు. అప్పటి నుంచి దాదాపు 45 ఏళ్ల పాటు ఈ బ్రాండ్ మన దేశంలో చేసిన మైండ్ గేమ్ అంతా ఇంతా కాదు. వీళ్ళు కేవలం ఒక క్రీము నమ్మలేదు. నల్లగా ఉంటే మీ జీవితం వేస్ట్, తెల్లగా ఉంటేనే మీకు సక్సెస్ వస్తుంది అనే ఒక ఇన్సెక్యూరిటీని అమ్మారు ప్రజల్లో. వారు యాడ్స్ ఎలా ఉండేయో మీకు గుర్తుందో లేదో. ఒక యాడ్లో అమ్మాయి నల్లగా ఉందని తండ్రి బాధపడుతూ ఉంటారు. అదే అమ్మాయి ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అనే క్రీమ్ రాసి తెల్లగా అవ్వగానే ఎయిర్ హోస్టర్ ఉద్యోగం సంపాదించింది. అంటే చదువు, టాలెంట్, సంస్కారం ఇవన్నీ ముఖ్యం కాదు, కేవలం చర్మరంగు మాత్రమే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది అనే విషయాన్ని ప్రజలు కాన్షియస్ మైండ్లో బలంగా ఎక్కించారు ఈ బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ అనేవాళ్ళు. కానీ కాలం మారింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకత, కోర్టు కేసులు మరియు సోషల్ మీడియా ఒత్తిడి వల్ల చివరికి ఆ కంపెనీ దిగిరాక తప్పలేదు. అప్పుడు బ్లాక్ స్కిన్ మ్యాటర్స్ అనే ఒక ఉద్యమం అమెరికాలో స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే ఒక నల్లతన్ని తెల్ల పోలీసులు కొట్టి చంపారు. అది ఫస్ట్ 2020లో స్టార్ట్ అయ్యింది. ఇది లాక్డౌన్ అప్పుడు. తర్వాత ఏమయ్యింది, అది నిమ్మలంగా ప్రపంచం మొత్తం పాకింది. ఏంది, నల్ల చర్మం ఉంటే వాళ్ళు బానిసల్లాగా వాళ్ళని మేము ఏమన్నా చేయొచ్చు అన్న మైండ్ సెట్తో ఉన్నారు. కానీ బ్లాక్ స్కిన్ ఈజ్ మ్యాటర్స్ అంటే వాళ్ళు మనుషులే, వాళ్ళకి మాంసాలు, వాళ్ళది కూడా జీవం అవన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా పెయిన్ అనేది వస్తుంది అనేది ఆ ఉద్యమం లాగా వచ్చేసి అది ఇండియాలో కూడా సోషల్ మీడియాలో ఇట్ వాస్ లైక్ ఎ బూమ్ లాగానే వచ్చింది 2020లో 2020లో. అప్పుడు ఈ పదాన్ని ఏమైంది, అప్పుడు ఈ కంపెనీ ఏం చేసింది, చివరికి ఒత్తిడి వల్ల ఈ కంపెనీ దిగరాక తప్పలేదు. అయితే అప్పుడు ఏం చేసింది, ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ అనే పదాన్ని తీసేసి గ్లో అండ్ లవ్లీగా మార్చారు. ప్యాకింగ్ మీద ఉండే స్కిన్ టోన్ షేడ్ కార్డును కూడా తీసేశారు. ఆ స్కిన్ టోన్ షేడ్ కార్డు ఏమని పెట్టారు, మా
ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటేనే ఫెయిర్గా తెల్లగా అయిపోతారు, అప్పుడే ఉద్యోగాలు వస్తాయి, అప్పుడే పెళ్ళిళ్ళు అవుతాయి, అప్పుడే జీవితం అంతా మీది మంచిగా ఉంటుంది, లేకపోతే నల్ల స్కిన్ అయితే బాగుండదు అన్నది. కాకపోతే అప్పుడు గొడవ వల్ల అదంతా తీసేశారు. కానీ బ్రాండ్ మారిన సమాజంలో ఈ తెల్ల రంగు అనే భ్రమ ఇంకా పోలేదు. ఇట్లానే ఈ తెల్ల రంగు ఉంటేనే ఉండాలి, మంచిగా ఉంటుంది అనే భ్రమ ఇంకా అట్లనే ఉంది. ఈ చాక్లెట్ బ్రౌన్ లేదా డార్క్ స్కిన్ టోన్ని మనం ఎందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతున్నాం? అదే నల్ల రంగు అంటే గోధుమ రంగు, మనం ఉండే ఇప్పుడు భారతదేశంలో మనం ఉండే రంగుని మనం ఎందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతున్నాం? ఒక అమ్మాయి ఎంత చదువుకున్నా పెళ్లి సంబంధాల దగ్గరికి వచ్చేసరికి అమ్మాయి కాస్త రంగు తక్కువ అని రిజెక్ట్ చేసే సమాజం మనది. ఈ భయం వల్ల తల్లులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే పసుపు, శనగపిండి, నలుగు పెట్టి తెల్లగా మార్చడానికి నిరంతరం ట్రై చేస్తూనే ఉన్నారు. భారతదేశంలో ఫెయిర్నెస్ ప్రొడక్ట్ విలువ మార్కెట్లో వేల కోట్లలో ఉంటుంది. మనం మారితే వాళ్ళ బిజినెస్ సాగదు. అందుకే వాళ్ళ ప్రకటనల ద్వారా తెల్లగా ఉంటేనే కాన్ఫిడెంట్ వస్తుంది అని మనల్ని నిరంతరం భ్రమ చేస్తూ ఉంటారు ఈ బిజినెస్ కోసమని. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ మారుతుంది. ఈరోజు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మెలనిన్ రిచ్ లేదా డస్కీ చాక్లెట్ బ్రౌన్ స్కిన్ టోన్కు విపరీతమైన రెస్పెక్ట్ పెరుగుతుంది. విదేశాలలో తెల్లగా ఉన్నవాళ్ళు మనలాంటి బ్రౌన్ కలర్ కోసం సన్ బాత్ చేస్తారు. సన్ బాత్ అంటే ఏంది? వాళ్ళు పోయి ఈ ఉంటుంది కదా బీచ్ల్లో వాటి దగ్గరికి పోయి సముద్ర తీరాన కూర్చుంటారు, పడుకొని ఉంటారు. ఇదంతా ఎందుకు చేస్తారంటే ఈ తెల్లోళ్ళు మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు స్కిన్ ట్యానింగ్ అంటారు. ఎందుకంటే మనలాంటి రంగు రావాలా, కొద్దిగా నలుపు తిరగాల. అప్పుడు అదే మెలనిన్ అయితే ఏదన్నా స్కిన్లో ఉంటుందో అది కొంచెం పనిచేస్తుంది. ఆ మెలనిన్ అనేది రావాలి, లేకపోతే స్కిన్కి సంబంధించిన క్యాన్సర్ వస్తుంది అని వాళ్ళు అట్లా చేస్తుంటారు. ఆ మెలనిన్ పిగ్మెంటేషన్ అంటే నల్లగా ఉన్నాం, ఆ మెలనిన్ పిగ్మెంటేషన్ మెలనిన్ అనేది మన చర్మంలో ఉందంటే అది మన చర్మానికి ఒక రక్షణ కవచం లాగా. అంతేగాని తెల్లగా ఉన్నారంటే తెల్లగా ఉన్న వాళ్ళని చేసుకుంటే ఏముంది, వాళ్ళకి ఎప్పుడైనా కూడా స్కిన్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే మెలనిన్ అనే పిగ్మెంటేషన్ లేదు ఆ స్కిన్లో. ఇప్పుడు స్కిన్ ట్యానింగ్ క్రీములు కూడా వాడుతున్నారు అక్కడ, ఏది ఈ పాశ్చాత్య దేశాలు, ఈ ఫారిన్ కంట్రీస్లో. సైంటిఫిక్గా చూసుకుంటే కూడా మన స్కిన్నే మంచిది, మెలనిన్ ఉంది కాబట్టి. అది సూర్యుడి నుంచి వచ్చే ఈ యూవీ కిరణాలు ఉంటాయి కదా, వాటి నుంచి అంటే యూవీ కిరణాలు అంటే ఆ కిరణాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఆ కిరణాల నుంచి ఈ మెలనిన్ మనకి ఒక రక్షణ కవచంలాగా మనకి బాగా పనిచేస్తుంది. ఈ మెలనిన్ పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి మన స్కిన్లో ఈ నల్లగా ఉండే వాళ్ళకి వాళ్ళ స్కిన్ అంటే వాళ్ళ చర్మం కూడా ఇది ముడతలు పడదు. వయస్సు ఎక్కువ కొద్దీ ముడతలు పడదు. ఈ తెల్ల చర్మంలో ఈ మెలనిన్ అనేది ఉండదు కాబట్టి వయస్సు ఎక్కువ అవుతుంటే చర్మం ముడతలు ఉంటుంది. అందుకనే వీళ్ళు ఎక్కువ పాశ్చాత్య దేశ వాళ్ళు కూడా తెల్ల చర్మం వద్దు, మాకు బ్రౌన్ కలర్ కానీ నల్ల రంగు అయిన బ్రౌన్ ఉంటే బాగుంటుంది అంటారు. కాబట్టి తెల్లటి పాలు ఎంత అందమైనయో చాక్లెట్ బ్రౌన్ కలర్ కూడా అంతే అందమైన. జీవితంలో గెలవడానికి కావాల్సింది చర్మం రంగు కాదు, గుండెల్లో ఉండే ఆత్మవిశ్వాసం. ఎవరైతే రంగును బట్టి సుపీరియర్గా అంటే గొప్పగా లేదా ఇన్ఫీరియర్గా అంటే తక్కువగా ఫీల్ అవుతారో వాళ్ళు ఒక రకమైన మానసిక బానిసత్వంలో బతుకుతున్నట్టు అన్నమాట. మనం నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా అనేది ముఖ్యం కాదు, మనల్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం అదే సెల్ఫ్ యాక్సెప్టెన్స్, అదే ముఖ్యం. మన మీద మనకి నమ్మకం ఉండి మనల్ని మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసుకొని మన టాలెంట్ తోటి సమాజంలోకి ధైర్యంగా అడుగు పెడితే ఈ ప్రపంచంలో మనల్ని ఆపే శక్తి అనేది లేదు. చర్మరంగు జీవితాన్ని డిసైడ్ చేయదు, మన ఆత్మవిశ్వాసమే మనకి సక్సెస్ అదే డిసైడ్ చేస్తుంది. మనల్ని మనం తక్కువ చేసుకోకుండా భయపడకుండా ముందుకు సాగిపోతే లైఫ్లో మనం తప్పకుండా విన్ అవుతాం. మిమ్మల్ని ఎవరైనా రంగును బట్టి తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే లోపం మీ రంగులో లేదు, వాళ్ళ సంస్కారంలో వాళ్ళ ఆలోచన విధానంలో ఉందని గ్రహించండి. చాలాసార్లు వారు ఇతరులను కించపరచడం ద్వారా తాము గొప్పవాళ్ళమని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక మనిషి విలువను అతని చర్మ రంగు కాదు, అతని మనసు, వ్యక్తిత్వం, ప్రవర్తన నిర్ణయిస్తాయి. నల్లగా ఉండటం లోపం కాదు, అది ప్రకృతి ఇచ్చిన సహజమైన చర్మ రంగు. భారతదేశంలో కోట్లాది మంది నల్లగా, గోధుమ రంగులో, తెల్లగా ఉంటారు.
చర్మం రంగు మన గుర్తింపు కాదు, మన వ్యక్తిత్వం, మన సామర్థ్యత, మన మంచితనము, మన మనసే అసలైన గుర్తింపు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా చర్మాన్ని బట్టి మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడతారు. మనం చూస్తూనే ఉంటాం, కాకిలాగున్నావు, మసిలా ఉన్నావు అంటూ నవ్వులాటగనవు కావాలని అవమానించడానికి. అదే కలర్ షేవింగ్ అంటారు. మన సమాజంలో ఇదొక మానసిక రోగంగా మారిపోయింది. ఇట్లాంటిది కూడా అంటారు. చిన్నపిల్లలు గోల్ చేస్తూ ఉంటే నిన్ను నల్లోడికి ఇచ్చి పెళ్లి చేస్తా, లేకపోతే ఎండలో తిరగొద్దు, నల్లగా అయిపోతావు అని భయపెడతారు. దీనివల్ల ఏమైందంటే నలుపు అనేది ఒక భయం లేదా తక్కువతనం అనే భావన చిన్నతనం నుంచే మనసుల్లో నాటుకుపోయింది. ఎదుటి వారి టాలెంట్ లేదా వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం చేతగాని వాళ్ళే చాలా ఈజీగా దొరికేది చర్మరంగు అని దాన్ని పట్టుకొని అవమానిస్తారు. చివరగా మళ్ళీ చెప్తున్నాను, మన మీద మనకి నమ్మకం ఉండి మనల్ని మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసుకొని మన టాలెంట్తో ధైర్యంగా ముందుకు సాగితే లైఫ్లో మనం ఖచ్చితంగా విన్ అవుతాం. రంగు జీవితాన్ని డిసైడ్ చేయదు, మన ఆత్మవిశ్వాసమే మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. దట్స్ ఇట్.